జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన క్షేత్రంలో గురు పౌర్ణమి పర్వదిన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గిరి ప్రదక్షిణను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని అంజనను వేడుకున్నట్లు చెప్పారు. కొండగట్టు క్షేత్ర అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. అన్ని పూజలు చేయమని చెప్పి, ఎందుకంటే ఎలినో ఒక ప్రకృతి వైపరీత్యాలు దాన్ని భగవంత్ సంకల్పంలో, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాలు చూసినాం. ఇలా బల్కంపేట ఎల్లమ్మ తీసుకున్నా, లేదా ఉజ్జయిని మహంకాళి తీసుకున్నా, లాల్ తర్వాత తీసుకున్నా, వేములవాడ రాజన్న తీసుకున్నా, కొండగట్టు తీసుకున్నా, ఏ దేవాలయమైనా ఇటువంటి విపత్తుల్లో ప్రజలను రక్షించడానికి వారు అప్పుడు కూడా కరుణించినారు. కాబట్టి ఇప్పుడు కూడా హైదరాబాద్ లో జరుగుతున్న బోనాల సందర్భంగా కూడా ప్రతి బోనం దగ్గర కూడా వర్షం పడాలని పూజలు చేస్తాను. ఈ రోజు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, మరి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఈరోజు ఈ కొండగట్టు గురు పూర్ణిమ రోజు మరి గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది 43వ పౌర్ణమి గురు ప్రదక్షిణ జరుగుతుంది, గిరి ప్రదక్షిణ. ఈ సందర్భంగా భగవంతుడు ఒకటే ప్రార్థిస్తాను, మంచి సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి మా ప్రజలుండి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏ రోజు వ్యక్తిగతమైనటువంటి కోరిక లేదు, ఒకటే లోక కళ్యాణం కొరకే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి కొరకు మాత్రమే ఈ యొక్క ప్రార్థన. బలైన వర్గాల కాన్ఫ్లిక్ట్ శాఖ మంత్రులు ప్రభాకర్ నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులు మా మేడిపల్లి సత్యన్న, అదేవిధంగా మా ప్రియమిత్రుడు గవర్నమెంట్ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మా కార్పొరేషన్ చైర్మన్స్, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా, ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఆ స్వామివారి గురుదక్షిణ గురు పౌర్ణమి రోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చల్లగా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి. గిరిదక్షిణ ప్రారంభం చేసే భాగ్యం మాకు లభించింది. అంజన అనుగ్రహం. గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసినప్పుడు 29 కిలోమీటర్లు, కానీ తర్వాత గిరి ప్రదక్షిణలో ఇబ్బంది కలుగుతుందని పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తే వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా స్పందించి తన సొంత నిధులిచ్చి దారి చేయడానికి మార్గం సుగమం చేశారు. కాబట్టి ఈ రోజు ఇంతమంది తిరగగలుగుతున్నారు. ఇలాంటి మంచి వ్యక్తులు దేవాలయం గురించి ఆలోచిస్తూ దేవాలయాలు చాలా అద్భుతంగా బాగుపడతాయి. అన్ని కూడా పూజలు చేయమని చెప్పి